హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ కామెడీ. ఈరోజు మనం అట్ట ఎలా కట్ చేయాలని చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి ఆయిల్ అట్ట అనమాట. దీన్ని కొంతమంది ప్యాకింగ్ అట్ట అని అంటారు. ఇది హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. మనం ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి డోర్ని. ఇట్లా క్లీన్ చేసుకుంటేనమాట వచ్చే దీనికి ఒక కత్తిరి కావాలి ఫ్రెండ్స్ మనకి కట్ చేయడానికి. ఇలా అట్ట తీసుకొని మనం దాని మీద పెట్టేయడం. నీట్గా మనం అవుటర్ లైన్ గీకాలన్నమాట. ఇలా కత్తిరితో నీట్గా గీకితే అవుటర్ లైన్ పడుతుంది. చూపిస్తాం మీకు అవుటర్ లైన్ అంటే ఏమిటనేది. ఇలా నీట్గా రఫ్ చేయాలన్నమాట. నీట్గా రఫ్ చేస్తే దాని మీద అవుటర్ లైన్ పడుతుంది అన్నమాట. ఒకటి చూసారు కదా, ఇది అనమాట అవుటర్ లైన్ అనేది. ఇట్లా లైన్ పడుతుంది మనకి నీట్గా. మనం ఆ లైన్కి లోపలే కట్ చేయాలన్నమాట, కొద్దిగా లోపల కట్ చేయాలా. చూపిస్తాం మీకు కట్ చేసి ఎలా కట్ చేయాలనేది. ఈ అట్ట వచ్చేసి వన్ సైడ్ నైస్ ఉంటుంది, వన్ సైడ్ రఫ్ ఉంటుంది అనమాట. ఈ అట్ట అయితే మనకి గ్రీస్ వేసి ఫిట్టింగ్ చేస్తే ఆయిల్లో కుళ్ళిపోయే పని ఉండదన్నమాట. వేరే అట్టలు వేస్తే కుళ్ళిపోతాయి నీళ్ళల్లో. ఇదే ప్యాకింగే వాడాలన్నమాట, వేరే ప్యాకింగ్ వాడకూడదు. మనకి ఇంకా ఇది దొరకనప్పుడు మనం చీరలకి డబ్బాలు వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ డబ్బాలు కానీ వాడచ్చు. చీరలకి బనీన్లకి అవి డబ్బాలు వస్తాయి కదా, ఆ డబ్బాలు కానీ వాడచ్చు. చూడండి ఎంత నీట్గా కట్ అయిందో. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట, హెచ్చు తగ్గులు లేకోకుండా. ఇప్పుడు మనం లోపల అవుటర్ లైన్ కానీ గీద్దాం. లోపల ఇంకా సిట్టింగ్స్ ఉంటాయి అనమాట, దానిలో కానీ బాగా నీట్గా గోక్కుందాం. కత్తిరితో ఇట్లా నీట్గా రఫ్ చేస్తే మనకు అవుటర్ లైన్ అనేది పడుతుంది అనమాట. ఆ అవుటర్ లైన్ ప్రకారం కట్ చేసుకోవాలంటే బాగా నీట్గా గీకాలన్నమాట కత్తిరితో. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా పడిందో డ్రాయింగ్ పని. అట్లా మనం ఇప్పుడు దీన్ని కానీ కట్ చేసి చూపిస్తాం మీకు. లోపలంతా కటింగ్ చేసేయాలా. ఫస్ట్ మనం లోపల అవుటర్ లైన్ కట్ చేసుకొని మళ్ళీ బయట కట్ చేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, నీట్గా కట్ చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి మనకి చూడడానికి 3 లైన్స్ ఉంటాయి, కానీ మనకి అవసరం లేదు 2 లైన్లే అనమాట. 3 లైన్ అయితే అవసరం లేదు. దాన్ని కట్ చేసి పారేయచ్చు. చూడండి మనమైతే కట్ చేసినాం దాన్ని. చూసారు కదా ఎంత నీట్గా కట్ అయిందో అట్ట ప్యాకింగ్. చూసారు కదా ఎంత నీట్గా కూర్చోయిందో. ఇలానే మనం ఫ్రంట్ డోర్ కానీ ప్యాకింగ్ చేసుకుందాం. దీని కానీ సేమ్ అట్లే అవుటర్ లైన్ అనేది ఫస్ట్ గీక్కోవాలన్నమాట. మనం రఫ్ చేస్తే పడుతుంది అవుటర్ లైన్. మీకు రెడీమేడ్ కానీ దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్యాకింగ్. అదైతే కాస్ట్ ఎక్కువ పడుతుంది, 50 రూపీస్ అట్లా పడుతుంది అనమాట. ఇదైతే మనం ఒక షీట్ 40 రూపీస్, దాంట్లో సుమారుగా ఒక 10-20 ప్యాకింగ్లు కానీ మనం చేసుకోవచ్చు అనమాట. దీనిని లో స్పీడ్ మోటార్లకి మనకి ఇంకా ఈ మధ్యలో వేస్టేజ్ కాకుండా నీట్గా కట్ చేసుకుంటే మనకు హై స్పీడ్ మోటార్లకు కానీ వస్తుంది అనమాట, చిన్న మోటార్లకు కానీ వస్తుంది. మనం రెడీమేడ్ కొంటే అవి ఈ టైప్ ప్యాకింగ్ రాదు, అది పేపర్ టైప్ ప్యాకింగ్ వస్తుంది కంపెనీది. అది కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. ఒక ప్యాకింగ్ 50 రూపీస్ పడుతుంది. చూడండి ఎంత నీట్గా కట్ చేసుకోవాలి. దీనికైతే మనం అటు ఇటు కాకుండా బాగా నీట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కొద్దిగా అటు ఇటు అయినా కానీ వాటర్ అయితే లీక్ అవుతాయి అనమాట. చూసారు కదా ఎంత నీట్గా కట్ అయిందో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ప్యాకింగ్ కట్ చేయాలని చూపించిన మీకు ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మోటార్ గ్యారేజ్ కామెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.